ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అత్యంత కృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని కృప మనల్ని నిత్యము నడిపిస్తుంది. ఆయన వాక్కు మనల్ని ప్రతిదినము నడిపిస్తుంది, ప్రతిదినము బలపరుస్తుంది. నేనున్నాను అనే గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకు ప్రతిరోజు ఇస్తున్నారు. ఒకవేళ ఒంటరి పోరాటంలో మీరున్న, దిగులుతో ఉన్న, ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించినంతగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప మీపై చూపిస్తున్నారు. అందువల్ల ఎంత మాత్రం భయపడకుండా దేవుని కృపపై ఆనుకోండి. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరైనా సమస్యలతో నలిగిపోతూ ఉంటే మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ తప్పక నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. మీరు కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. ప్రతి కామెంట్ను చదవండి. ఎందుకంటే మన సహోదరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన కార్యమును ప్రారంభిస్తాడు. ఈ వాక్యం చివరిలో అందరం కలిసి ఏక మనస్సుతో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించేద్దాం. దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 125వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు నమ్మకి ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నారు, విశ్వసిస్తూ ఉన్న నీవు ఏ పరిస్థితికి కూడా కలవరపడవు. నిన్ను షేక్ చేసే పరిస్థితి ఏది నీ ఎదుట ఉన్నా, నీ కుటుంబంలో ఉన్నా, ఏ పరిస్థితికి కూడా నువ్వు షేక్ అవ్వవు. ఎందుకంటే లేఖనం సెలవిచ్చినట్లుగా విశ్వసించే నీవు కలవరపడవు. ఇక్కడ దేవుడు నీవు విశ్వసిస్తున్నావు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వలె నీవు ఉంటావు అని అబ్రహాముతో పోల్చడం లేదు. ఇక ఏ మనిషితో పోల్చడం లేదు. ఈ లోకంలో దేనితోనూ పోల్చడం లేదు. కానీ విశ్వసిస్తున్న నీవు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటావని తెలియజేస్తున్నారు. ఎందుకు దేవుడు ఆ విధంగా పోల్చారంటే, నిజముగా నమ్మిన వారు అదే విధంగా ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక బంధకాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏది నిన్ను పడేయాలని చూస్తున్నా, ప్రభువును నిజంగా నమ్మిన వారు కదలరు. ఏ సమస్య కూడా వారిని షేక్ చేయలేదు. నిత్యము ఒకేలా ఉంటారు. సమస్య వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. బాధ కలిగినప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. ఆనందం కలిగినప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా, ఉదయమైనా, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఆయనను మాత్రమే చూస్తారు. వారి చుట్టుప్రక్కల ఉన్న వేటిని కూడా పట్టించుకోరు. ఒక కొండను మనం గమనిస్తే వరదల కొండను కొడుతూ ఉంటాయి, తుఫానా కొండను కొడుతూ ఉంటుంది, భయంకరమైన రోహిణి కార్తెలో ఎండ ఆ కొండను కొడుతూ ఉంటుంది. ఒకవేళ భయంకరమైన సునామీ ఆ కొండను కొట్టినా ఆ కొండ ఎలా ఉంటుందంటే కదలకుండా ఉంటుంది. ఎండైనా, వర్షమైనా, వరదలైనా, ఏ పరిస్థితి అయినా నిత్యము ఒకేలా ఉంటుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఇదే విధంగా ఉంటారని లేఖనం సెలవిస్తోంది. ఎవరు ఈ విధంగా ఉంటారు అని ఇక్కడ రాయబడి ఉందంటే, నమ్మిన వారు, నమ్మిక ఉంచిన వారు అని. నమ్మడం అంటే నేను నమ్ముతున్నాను, దేవుని నేను విశ్వసిస్తున్నాను, ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, నేను పదే పదే చెప్పడమా? నేను ప్రభువు నమ్ముకున్నాను, దేవుని నమ్ముకున్నానని అందరితో చెప్పడమా? అంటే అది మాత్రమే కాదు. విశ్వాసము, నమ్మిక అంటే దేవునికి విధేయత చూపించడం, ఆయనకు సబ్మిట్ అవ్వడం, ఆయనకు ఒబే అవ్వడం. అంటే దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేయడం, దేవుని మాటకు లోబడ్డం, దేవుని మాట ప్రకారంగా నడవడం. అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని. ఎవరు ఈ నీతిమంతులు అంటే, విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందుకంటే నమ్మరు అంటే
దేవుని కొరకు నమ్మకంగా నిలవబడతారు. దేవుడు ఏది చెప్తే అది చేస్తూ ముందుకు సాగుతారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది అబ్రహామును గురించి. ఎందుకు ఆ విధంగా అబ్రహామును గురించి వ్రాయబడి ఉందంటే, అబ్రహాము దేవునిని నమ్మాడు. నమ్మడం అంటే దేవుడు ఏది చెప్తే దానిని చేశాడు అబ్రహాము. మొట్టమొదటిగా దేవుడు అబ్రహామును పిలిచాడు, పిలుపుకు లోబడ్డాడు అబ్రహాము. తర్వాత నీ ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ ఊరిని విడిచిపెట్టి నన్ను వెంబడించన్నాడు. అబ్రహాము దేవుని వెంబడిస్తూ ముందుకు సాగాడు. తర్వాత నేను చూపించే దేశమునకు వెళ్ళన్నాడు. దేవుడు చూపించే ప్రదేశానికి దేవుని వెనుక నడుస్తూ వెళ్ళిపోయాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా నమ్మాడు. అయితే అది జరగడానికి 25 సంవత్సరాలు పట్టింది. అయినప్పటికీ ఆ 25 సంవత్సరాలు కూడా ఆ మాట కొరకు ఎదురు చూచాడు విశ్వాసంతో. ఎందుకంటే లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు నా దేవుడు. ప్రస్తుతం నా జీవితంలో గర్భఫలం లేదు, నాకు బిడ్డలు లేరు. నాకు బిడ్డలు లేకపోయినా దేవుడు నాకు తెలియజేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని. తప్పకుండా దేవుడు లేని వాటిని పిలుస్తాడు. సంతానహీనుడనైన నన్ను ఆకాశ నక్షత్రాలకు నీ బిడ్డలు ఉంటారని చెప్పాడంటే తప్పక ఆయన నాకు ఇస్తాడని నమ్మి 25 సంవత్సరాలు కనిపెట్టాడు. తరువాత నీ ఏకైక కుమారుని నాకు బలిగా అర్పించన్నాడు దేవుడు. మారు మాట్లాడకుండా నమ్మకంగా ఇస్సాకును దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. ఈ విధంగా అబ్రహాము దేవునికి విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళాడు. పూర్తిగా దేవునికి సబ్మిట్ అయ్యాడు, పూర్తిగా దేవునికి ఒబ్బయ్యాడు. కాబట్టి విశ్వాసము తనలో పనిచేయడం ప్రారంభించింది. నిజమే, ఎవరైతే దేవునికి విధేయత చూపించడం ప్రారంభిస్తారో వారిలో విశ్వాసం పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవునికి విధేయత చూపించడం ఎప్పుడు ఆగిపోతుందో విశ్వాసంలో కూడా తగ్గిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంలో ఎప్పుడైతే తగ్గిపోతారో ప్రతి చిన్న విషయానికి కూడా షేక్ అయిపోవడం ప్రారంభిస్తారు. ప్రతి చిన్న సమస్యకు భయపడిపోవడం ప్రారంభిస్తారు. దేవుని చూడడం మానేసి తన చుట్టూ ఉన్న సమస్యలను చూస్తూ, వారిని బెదిరిస్తున్న వాటిని చూస్తూ, వారిపై పడుతున్న అలలను చూస్తూ నీటిలో మునిగిపోతూ ఉన్నట్లుగా, పాపంలో మునిగిపోతూ, శాపంలో మునిగిపోతూ, భయంకరమైన సమస్యలో మునిగిపోతూ, ఇక లేవనెత్తేవారు లేరన్నట్లుగా ఎంతగానో కృంగిపోయి నలిగిపోతూ, ఇక మరణమే శరణ్యమంటూ నేను మరణిస్తే బాగుండును, ఇక నేను బ్రతికి ఉపయోగం ఏంటి అన్నట్లుగా నిరాశతో కృంగిపోతూ ఉంటారు. శిష్యులు ఓడలో ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వారి ప్రయాణం మధ్యలో తుఫాను వస్తుంది. భయంకరమైన గాలి, భయంకరమైన వర్షము, భయంకరమైన అలలు ఆ ఓడని కొడుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ ఎంతో భయపడిపోతూ ఉంటారు. ప్రభు ఉన్నాడు కదా, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఇది కూడా ఆయన చేయగలరనే విశ్వాసాన్ని కోల్పోయి ప్రభువుని చూడడం మాని వారిని కొడుతున్న అలల వైపు చూస్తూ, సముద్రం వైపు చూస్తూ, తుఫాను వైపు చూస్తూ, గాలిని చూస్తూ చనిపోతామేమో, మరణిస్తామేమో అని కంగారు పడుతూ, భయపడుతూ, ఇక చనిపోతున్నామయ్యా అని భయముతో కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు గాలిని, సముద్రాన్ని గద్దించగానే అవి నిమ్మళమైపోయాయి. ప్రభు ఆ నావలో ఉన్నారు అని తెలిసి కూడా వారు భయపడ్డారు. మరణిస్తున్నామని చెప్పి కేకలు వేస్తూ కలవరపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభువు మీద విశ్వాసం ఉంచలేకపోయారు. ప్రభు ఉండి కూడా ఆయనపై విశ్వాసం ఉంచకుండా గాలి, తుఫానుపై విశ్వాసం ఉంచారు. ప్రభువుని నమ్మలేదు కాబట్టి గాలి, తుఫాను వారందరినీ కూడా షేక్ చేసేసాయి. వాటిని చూచి వారందరూ షేక్ అయిపోయారు, భయపడిపోయారు. నిజమే, అనేక సార్లు మనం కూడా ఈ విధంగానే చిన్న చిన్న విషయాలను చూసి భయపడిపోతూ ఉంటాం. ప్రభువుని చూస్తూ ముందుకు సాగడం మాని మన ఎదుట ఉన్న సమస్యలను చూస్తూ కలవరపడుతూ, దిగులు పడుతూ ఉంటాం. అయితే ఎవరైతే ప్రభు నందు విశ్వాసం ఉంచి చుట్టూ ఉన్న పరిస్థితులను చూడకుండా, వారి సమస్యలను చూడకుండా ప్రభు వైపు మాత్రమే చూస్తూ నడుస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయనకు ఒబే అవుతారో, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో వారిని ఏది కూడా షేక్ చేయలేదు. ఏ వ్యాధి కూడా వారిని షేక్ చేయలేదు. ఏ ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని షేక్ చేయలేవు. ఏ మనిషి కూడా వారిని షేక్ చేయలేడు. ఏ సమస్య, ఏ శోధన వారిని షేక్ చేయలేదు. అది ఎంత భయంకరమైనదైనా కూడా దేవుని కలిగి ఉన్నవారు, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారు. ఏ సమస్య వారిని షేక్ చేయలేదు. ఈరోజు మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఈ విధంగా షేక్ అయిపోతూ ఉన్నారో చిన్న చిన్న విషయాలకే, అయితే ఒకవేళ మీరు ఇంకా దేవునికి లోబడలేదేమో, ఇంకా దేవుని విశ్వాసం ఉంచడం లేదేమో, ఆయనకు ఒబే అవ్వండి. ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి.
ఆయన కొరకు నమ్మకంగా నడవండి. ఆయన చిత్త ప్రకారంగా మీరు ఇక దేనికి షేక్ అవరు. ఏ సమస్య మిమ్మల్ని షేక్ చేయలేదు. దేనిని చూచి కూడా మీరు కలవరపడరు. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, అవును తండ్రి నీ యందు విశ్వాసం ఉంచకే మేమన్నిటికీ భయపడిపోతున్నామయ్యా అని మనలను మనం దేవునికి మన జీవితాన్ని సబ్మిట్ చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. గాలి వానొచ్చి నడియేటిలోన నావ అల్లాడగా నీవే కాపాడినావే. కంట చూడంగా గాలాగిపోయే అలలే చల్లారిని మహిమా చూపించినావే. నిన్ను పొగడంగా నేనెంత వాడా, నీటి మడుగుల్లో చేపంటి వాడా, నా దారి గోదారిలో బ్రతుకే హైలేసో యేసో. ఎంత వరాల మనసో నీది, చిత్ర చిత్రాలుగా విన్నానయ్యవోసో ప్రభువా హైలేసో నీ బ్రతుకే హైలేసో. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. మరి ఒక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విశ్వాసం ఉంచిన వారు కలవరపడరు, కదలక నిత్యము నిలిచి సియోను కొండవాలే ఉంటారని వాగ్దానం చేశారు. అవును తండ్రి, ఎంతమంది ఆ విధంగా ఉండడానికి ఈరోజు తీర్మానించుకుంటున్నారు. మేము కదలక నిత్యము నిలిచి సియోను కొండవాలే ఉంటాము. తండ్రి నీ శక్తి నాకు కావాలయ్యా. అవిశ్వాసాన్ని నా నుండి తొలగించండి. నాకు విశ్వాసం దయచేయండి. నీ మార్గంలో నడిచే శక్తిని నాకు ఇవ్వండి అని ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గొప్ప విశ్వాసం దయచేయండి. వారి శక్తి చేత నీ కొరకు నమ్మకంగా జీవించలేకపోవచ్చు, కానీ నీ శక్తినిచ్చి నీ మార్గంలో నమ్మకంగా నడవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని చేపట్టి నడిపించండి అయ్యా. అబ్రహాం ఏ విధంగా నీకు ఒబే అయ్యాడో అదేవిధంగా ప్రతి ఒక్కరు నీకు ఒబే అవ్వడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్క సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అందరి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించండి. దేనికి వారు షేక్ అయిపోతున్నారు, దేనికి వారు కలవరపడుతున్నారు, దేనికి వారు భయపడుతున్నారు, భయ కారణం లేని చోట ఒకవేళ భయపడుతున్నారేమో ప్రతి భయమును తొలగించండి. ప్రతి సమస్యను తొలగించి గొప్ప విజయమును దయచేసి నీ కొరకు నమ్మకంగా సాగడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి, ఆరోగ్య విషయంలో బలపరచండి. మరి ముఖ్యంగా తండ్రి 10th ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడయండి. నీ శక్తిని నీ బలమును దయచేసి నీ దోతులు తోడుగా ఉంచి ముందుకు నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి ప్రతి సమస్యలను విడిపించి వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని గురించి మీరు భయపడిపోతున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ వాగ్దానం మీ కొరకే. ఇక దేనికి భయపడొద్దు, కలవరపడొద్దు, కంగారు పడొద్దు, మీ హృదయం కలవరపడనియొద్దు. దేవుని యందు మాత్రం విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. ప్రతి కలవరాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ ఆమేన్ చెప్పండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడయండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.